నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తీరాన్ని తాకిన మొంతా తుఫాను పూర్తిగా దాటేందుకు 3 నుంచి 4 గంటల సమయం. తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా జోరు వానలు. నెల్లూరు జిల్లా ఉలవపాడులో అత్యధిక వర్షపాతం. 75,000 మందికి పైగా పునరావాస కేంద్రాలకు తరలింపు. ప్రభావిత ప్రాంతాల్లో వాహనాల నిలిపివేత. ప్రజాప్రతినిధులు ప్రజలకు భరోసా ఇవ్వాలన్న సీఎం. పునరావాస కేంద్రాల్లో లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశం. పునరావాస కేంద్రాల్లో జనరేటర్లు ఏర్పాటు చేయాలన్న పవన్. ఎక్కడా ప్రాణ నష్టం లేకుండా చూస్తామన్న లోకేష్. జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పరిపాలనా సౌలభ్యం కలగాలి. ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని సబ్ కమిటీకి సీఎం నిర్దేశం. తిరుమల ముడి సరుకుల కొనుగోళ్ల అక్రమాలపై టీటీడీ దృష్టి. ఏసీబీతో విచారణ చేయించాలని పాలక మండలి తీర్మానం. తొలిసారి ప్రయాణికుల విమానం తయారీకి భారత్ సిద్ధం. రష్యా సంస్థ యుఏసీతో హెచ్ఏఎల్ ఒప్పందం.